నమస్తే. మిస్సింగ్ చాలామంది వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మిస్సింగ్ అంటూ కొన్ని హోర్డింగ్స్, బోర్డులు ప్లస్ సోషల్ మీడియాలో కొంత వీటి గురించి జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆర్కే రోజా కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అంతకుముందు నోర్లేసుకొని పడిపోయినటువంటి ఒక వారు ఎక్కడ మిస్సింగ్ కనపడడం లేదు అని చెప్పేసి ఇస్తున్నారు. అయితే ఇక్కడ రోజా దగ్గరకు వచ్చేసరికి ఆవిడ వెయిట్ అంటే ఆవిడ హైటు, వెయిట్, కలరు చెప్తుంటారు కాబట్టి మిస్సింగ్లో వెయిట్ గురించి మాకు తెలియదు, ఎంతో ఉండొచ్చు, కింటా ఉండొచ్చు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో అసలుకి రోజా ఎక్కడ, రోజా తిరిగి వచ్చి ఏం మాట్లాడాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ అంశమైన మనతో మాట్లాడడానికి కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారితో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆర్కే రోజా మిస్సింగ్ అంటూ ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తను ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా కనిపించలేదు, మధ్యలో ఒక పోస్ట్ మాత్రం వదిలిపెట్టారు. ఏంటంటే మనం తప్పు చేసి ఏమీ ఓడిపోలేదు, మనం మంచి చేసి ఓడిపోయాం, దానికి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మనం జనాల్లోకి వద్దాం, జనం గలం వినిపిద్దాం అని చెప్పేసి అంటున్నారు. కానీ జనం గలం వినిపించడం ఏదో పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని రకాల సమస్యలు కావచ్చు, లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరుగుతున్న కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంత అవినీతి బయటకు వస్తున్న టైంలో కూడా కనీసం వైసీపీకి సంబంధించి మద్దతు ప్రకటిస్తానికైనా సరే తను బయటికి రావడం లేదు. అది కాక ఇవన్నీ తీసి పక్కన పెడితే పర్సనల్గా ఆడుదాం ఆంధ్ర అనే టీంకి ఏదో ట్రీట్ ఇస్తున్నా అని చెప్పేసి తన పర్సనల్ ఫ్యామిలీతో ఆడుతున్నటువంటి కొన్ని విజువల్స్ కూడా ఈ మధ్య కొంత బయటకి అవి వైరల్ అవుతున్నాయి. సో దాని మీద మీరేమంటారు? కనబడుట లేదు. ఇప్పుడు అంటే పోస్టర్స్ అంటించారేమో, ఈ ఎవరైతే ముఖ్యమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి వాల్ పోస్టర్స్ వేయాలండి. ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళు మైకులు పట్టుకుని ఎగిరిపోయారు కదా, ఇంకా మామూలుగా కాదు, అందరూ బూతులే. సో ఇప్పుడు ఈ బూత్ మంత్రులు ఏమైపోయారు, కనబడుట లేదు అని వాల్ పోస్టర్స్ ఆయా నియోజకవర్గాల్లో అంటించాలన్నమాట. ముఖ్యంగా రోజా, ఎందుకంటే అన్నగారికి కష్టం వస్తే మరి ముందు నిల్చునేది రోజా గారే కదా. ఈరోజు మరి అన్నగారు చేసిన అవకతవకలకు ఆవిడ ఆన్సర్ ఇవ్వాలిగా. ఆవిడ ముందు వచ్చేస్తుంది కదా ప్రతిదానికి, జగనన్న జగనన్న, అసలు అది వింటుంటేనే మనకి కంపరం. ఆ రోజు ఆయన నిద్రపోతుంటే లేపుతోంది ఆవిడ అసెంబ్లీలో. సో ఆ జగనన్న ఇప్పుడు ఈ అవకతవకలు చేశాడు. ఇప్పుడు 500 కోట్లు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ 45 కోట్లు సొంతానికి వాడుకున్నాడు. మరి కోడెల శివప్రసాద్ గారి మీద పడి ఏడ్చారు కదా మీరందరూ, ఆయన దొంగ అన్నారు కదా, ఆయన మీద ఆయన్ని జైల్లో పెట్టాలని చూశారు కదా. మరి ఇప్పుడు ఈ 45 కోట్లకి నువ్వు కూడా ఆన్సర్ చెప్పాలి. మరి ఆయన సొమ్ము నువ్వు కూడా తిన్నావు కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు తింటే నువ్వు నీ కొడుకు బెంజ్ కారు కొనిచ్చావు, నీ జీవితం ఇట్లా ఉంది, నువ్వు ఎన్ని ఇళ్ళు కొనుక్కున్నావు, ఇప్పుడు ఇవంతా మీ అన్నగారు ఇచ్చిన సొమ్మే కదా. అంటే మరి లిక్కర్ స్కామ్లో ఇచ్చాడో ఆయన, మద్యం దందాలో ఇచ్చాడో, ఇసుక దందా ఇచ్చాడో, లేదంటే గ్రెనైట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి ఏ దందాలోంచి డబ్బులు వచ్చాయో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రోజా గారు వచ్చి అసలు వాళ్ళ అన్నగారు క్యాంపు కార్యాలయం తన ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు, రెంట్ ఎందుకు తీసుకున్నాడు, దానికి ఆవిడ సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ ఏదైతే మనకి రిషికొండ దగ్గర కట్టినటువంటి దానికి ఆవిడే శంకుస్థాపన చేయడం కావచ్చు, ఇవి మొదలు పెట్టడం కావచ్చు జరిగింది. ముందే తెలుసు ఆవిడ ఐరన్ లెగ్ అని చెప్పి, కానీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగనన్న కనిపిస్తే ఏదైనా గొడ్డలు పెట్టి పడొచ్చు, ఏమైనా భయంతో ఏమైనా దాక్కుంటుందా అని చెప్పి కూడా ప్రజలు అందరూ అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఆవిడ మొన్న కూడా ఏడ్చింది కదా, నన్ను అందరూ తెలుగుదేశం వాళ్ళు ఏడిపించారు, నన్ను ఏడిపిస్తున్నారు, నాకు ఈ గత 5 ఏళ్ళుగా నన్ను హెరాస్ చేస్తున్నారు, నన్ను ఐరన్ లెగ్ అంటారు మీరు. సరే ఎవడు ఏమో అనలేదబ్బా, సరే ఐరన్ లెగ్ కాదు, మరి నువ్వు రిషికొండ నువ్వే కదా శంకుస్థాపన చేశావు, మరి అది పాపం మళ్ళా దాని ప్రారంభోత్సవం జరగకముందే మీ అన్నగారి ఇంట్లో కూర్చున్నాడు కదా, కనీసం ఫర్నిచర్కి కవర్లు కూడా తీయలేదు కదా పాపం. అనుభవించే ఇప్పుడు నోటి దాకా వచ్చి ముద్ద చేతులు, అదే చేతిలో ముద్ద నోటి దాకా వచ్చి ఆగిపోతుంది అంటారు చూడండి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది. ఇప్పుడు అసలు నువ్వు అంత అంటే ఆ ప్యాలెస్ కట్టుకున్నాను కాబట్టి వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి? సో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే మీరందరూ అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఉందాం అనుకున్నారా ఏమో? మరి వీళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావు. కానీ ఖచ్చితంగా మాత్రం రోజా ప్రారంభోత్సవం చేసింది కాబట్టి అది ఆగిపోయిందండి, అందులో సందేహం లేదు. అన్నగారు కూడా పాప ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా అయితే వైసీపీ అయితే లేవదు. ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారండి, పెట్టుకోవాలి కూడా. వాళ్ళు ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ వాళ్ళకి ప్రతి నిమిషం గుర్తు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా కామ్గా కూర్చుని పనులు చేసేసి వాళ్ళకి ప్రజలకు మంచి చేసేస్తే చాలదండి. ప్రజలకి గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మీరు ఇంత కష్టపడ్డారు 5 ఏళ్ళు,
ఇది మర్చిపోకండి, ప్రతి నిమిషం గుర్తు చేయాలి. ముఖ్యంగా ఈ రోజా లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు, ఈ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, బొత్స కావచ్చు, ముఖ్యంగా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, తర్వాత అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ చేసిన ఈ అట్రాసిటీస్ కావచ్చు, లేకపోతే మహిళల మీద వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, అసలు మొత్తం అన్నింటికి వీళ్ళందరూ బాధ్యులేనండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా బాధ్యుడే ఇందులో. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మొన్నను వెంటనే వాళ్ళు సజ్జల, తర్వాత విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఈ పక్కన మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు కదా, మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, మా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, చంపేస్తున్నారు, మేము హ్యూమన్ రైట్స్కి వెళ్తున్నాము, మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము, లేకపోతే మరొకరికి ఇచ్చామన్నారు కదా. ఇప్పుడు నిన్నటి నుంచి ఒక్కళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇదే ఆర్కే రోజా మీరు చెప్పినట్టుగా బయటకు వద్దాం, మనం తప్పు చేయలేదు, మన ప్రజలకు మంచి చేస్తామంది కదా. మరి ఇప్పుడు మీ అన్నగారు చేసిన తప్పులకి నువ్వు కూడా బాధ్యురాలివే, నువ్వు ఆన్సర్ ఇవ్వచ్చి ప్రజలకి విడమర్చి చెప్పు 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, ఇది ప్రభుత్వ ధనం కాదు, మా అన్నగారికి ఈ రూపంలో వచ్చింది, ఈ మద్యం రూపంలో వచ్చింది, మద్యంలో అవకతవకలు చేశాడు, మధ్యలో మేము డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు, ఎక్స్ప్లెయిన్ చేయి ప్రజలకి. ఇంకా ఈయనకి ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయో, అసలు ఈయనకి ఆఫ్రికాలో మద్యం ఉందంటున్నారు, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. సో అక్కడ మద్యం వ్యాపారాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి చెప్పు దమ్ముంటే. నువ్వు మేమంతా చాలా నిక్కచ్చిగా, మా అన్న చాలా నిజాయితీపరుడు అన్నావు కదా, నిజాయితీ ఏంటో చెప్పు ఇప్పుడు. ఎందుకంటే రోజా చాలా ఎక్కువ చేసిందండి, ఇప్పుడు ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మిగతా అందరూ ఒక ఎత్తు, రోజా ఒక ఎత్తు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే నగరంలోనే ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటంటే మొన్నటిదాకా అసలుకి ఖచ్చితంగా మున్సిపల్ గేటు కూడా తాకనివ్వను అని చెప్పేసి ప్రజలందరినీ అన్నప్పుడు ఇప్పుడు అసలుకి తనే కనిపించకుండా పోయింది. అయితే ఇప్పుడు నగర ప్రజలందరూ అడుగుతున్నారు, ఆర్కే రోజా ఎక్కడ? ఆర్కే రోజా కనబడటం లేదు. సో ఆర్కే రోజా ఇప్పుడు వచ్చేసి తను ఎందుకు ఓడిపోయింది, ఏం సంగతులు అవన్నీ కూడా వచ్చి నగర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి నగర ప్రజలు చెప్తున్నారు. లేదా నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు నగరి అనేటువంటి ఒక ప్రాంతం గురించి మాట్లాడొద్దు, ఇక్కడ నుంచి పోటీ చేయకూడదు అని చెప్పి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అదే కదా, పాపం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వను అందావిడ, అలాగే నగరి ప్రజలని మున్సిపల్ గేటు తాకనివ్వకూడదు అనుకుంది ఆవిడ. అందుకని నువ్వు తాకనిచ్చేదేంటమ్మా, అసలు నేను అడుగు పెట్టనివ్వమన్నారు వాళ్ళు. నువ్వు నగరిలోకి అడుగు పెట్టనివ్వమని ప్రజలు డిసైడ్ అయ్యారు, మహిళలు డిసైడ్ అయ్యారు. కాబట్టే ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అదేవిధంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అలా అంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 5 శాఖలకు మంత్రి అయినా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు నోరెత్తమనండి. కాబట్టి ఈవిడ ఇలా మాట్లాడటమే మంచిదేమోనండి. ఈవిడ నెగిటివ్గా ఉంటే ఎదురు వాళ్ళకి పాజిటివ్ అవుతాయేమో ఒకవేళ. కాబట్టి వాళ్ళ అన్నగారిని పొగడమనండి, అలాగే వైసీపీని పొగడమనండి, అది ఎదురు వాళ్ళకి మంచి అవుతుంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈవిడ అడుగు పెట్టిన చోట వాళ్ళకి చెడు, ఎదురు పార్టీ వాళ్ళకి లేకపోతే ఎక్స్ పార్టీ వాళ్ళకి అది మంచి జరుగుతుంది అనమాట. అయితే ఇది కాక మనం మెయిన్గా ఆర్కే రోజా గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసెంబ్లీలో తను మాట్లాడినట్టు మాటలు కావచ్చు, పదాలు కావచ్చు, వాటి మీద మాట్లాడాలి. తను హేవియంగా ఏదైతే యాక్టింగ్ చేస్తూ లావుగా ఉన్నామని చెప్పి మాట్లాడుతూ అంత నీచంగా మాట్లాడినట్టు ఆర్కే రోజా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఎలా తీసుకుంటుందంటే ఏమంటారు? అసలు ఎప్పుడు కూడా బాడీ షేమింగ్ చేయకూడదండి మనం ఎవరిని. ఆవిడ చాలా ఏంటో దిగొచ్చాను అనుకుంది, అందుకే కదా మీకు జబర్దస్త్ టీం కూడా బాగా పెట్టింది గడ్డి. ఎందుకంటే మీరంతా మీ బతికంతా అంది, అసలు నీ బతికేంటి నువ్వు ఆలోచించుకో అన్నారు. మొన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు గుర్తుంటే, అంటే ఓడిపోయాక ఆవిడ ఒక మాట మాట్లాడింది, సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చింది, నీ ఇష్టానికి నువ్వు బతకచ్చని, నేను నా కష్టాల్లో నేను తప్పులు చేసి ఉండే, అంటే నేను బ్లూ ఫిలిమ్స్లో నటించాను అనేది చెప్పకనే చెప్పినట్టుంది ఆవిడ, మనకు తెలియదు. అసలు ఆవిడ పర్సనల్ ఎవడెళ్తాడండి, ఎందుకు వెళ్తాడు మామూలుగా? అన్లెస్ నువ్వు మాట్లాడావు కాబట్టి నీ గురించి మాట్లాడారు తప్ప ఇంతకాలం నీ గురించి ఎవడు పట్టించుకోలేదుగా. నువ్వు బ్లూ ఫిలిమ్స్లో నటించావా, నువ్వు సినిమాల్లో నటించావా, నువ్వు జబర్దస్త్లో ఉన్నావా, ఎవడికి కావాలి? అసలు ప్రజలకు అంత తీరిక టైము లేవు. అసలు ఆర్కే రోజా అన్న వ్యక్తిని పట్టించుకోవాల్సిన పని మనకు లేదు, అన్లెస్ అంటిల్. ఎందుకని? ఆవిడ పట్టించుకోకపోతే, ఆవిడ వాగింది కాబట్టి ఆవిడ పట్టించుకోవాల్సి వచ్చింది. ఆవిడ పెద్దవాళ్ళని చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది, పవన్ కళ్యాణ్ని మాట్లాడింది, లోకేష్ని బాడీ షేమింగ్ చేసింది. కాబట్టి ఈరోజు కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి దిగొచ్చాడు అని అంది కదా,
ఆ దిగొచ్చినందుకు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అన్నావు కాబట్టి, మీ అన్న కాబట్టి నువ్వు సమాధానం చెప్పు రోజా అని మనం అడుగుతున్నాం. నగర ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. నువ్వు ఆడుదాం ఆంధ్ర అనుకుంటూ వాళ్ళకేదో పార్టీ ఇస్తానని నీ ఇంట్లో పార్టీ చేసుకున్నావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడు పాపం తాడేపల్లిలో. ఆయన ఓదార్చాల్సింది పోయి నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయటం ఏంటి? ఇది కూడా మీ అన్నగారికి తెలిస్తే నీకు తోలు తీస్తాడేమో, లేకపోతే మీరు చెప్పినట్టు గొడ్డల వెయిట్ రెడీగా ఉందేమో మనకు తెలియదు. ఇంకా గొడ్డల వెయిట్లు మొదలవ్వలేదు, మరి ఇన్నర్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు తాడేపల్లి ప్యాలెస్లో. కాబట్టి ఏది ఏమైనా రోజా బయటకు వచ్చి మాట్లాడాలండి. వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు మాట్లాడటం కాదు, ఎలక్షన్స్ అయ్యాయి, రిజల్ట్ వచ్చింది, ఓడిపోయాక కలుగులోంచి ఒక్కొక్క ఎలుక బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ కనుగొడట లేదు అనేటువంటి ఒక ప్రకటనకైనా సరే ఆర్కే రోజా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లి ప్యాలెస్ గురించి కావచ్చు, అటు వైజాగ్ సంబంధించి రిషికొండ బీచ్ మీద ప్యాలెస్ గురించి కూడా ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే.